ఆర్ కృష్ణయ్య గారు. అటువంటి వ్యక్తి అడుగుజాడల్లో మరి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున పోరుతో నరేష్ గారు ఆశీస్సులతోటి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను మీ ముందు మాట్లాడగలుగుతున్నానంటే నాకు ఇచ్చినటువంటి ధైర్యం బోను అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీకు ఇచ్చినటువంటి పదవుల్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు మన హక్కుల కోసం పోరాడండి, మన హక్కుల్ని నిలబెట్టండి. మన హక్కులు ఎక్కడైతే పొంగులో తొక్కుతున్నారో వాళ్ళను నిలదీయండి. ఈ సంఘం మీ వెంట ఉంటుంది. మీ వెనకాల మా బోను దుర్గా నరేష్ గారు ఉంటారు, వరమాల శ్రీనివాసరావు గారు ఉంటారు, కోడే యుగేంద్ర గారు ఉంటారు. వారితో పాటు నేను మీ వెంట ఉంటానని తెలియజేస్తూ ఉన్నా. మరో ముఖ్య విషయం ఏంటంటే అన్నగారికి ఆరోగ్యం బాగోపోయినా మరి సోదర సభలు అశోక్ గారిని హైదరాబాద్ నుంచి పంపించి సోదర సమావేశానికి నా తరఫున వెళ్ళని పంపించినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి ఆర్ కృష్ణన్నని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఎన్ని పోరాటాలు చేసినా జనాభాలో సగం మేము, మా వాటాకు వచ్చేటప్పటికి మీరు ఇచ్చేటటువంటి అరాకొర బహుమతులు మాకు అవసరం లేదు. మీరు కట్టెలు ఇచ్చాం, ఇస్త్రీ పెట్టి ఇచ్చాం, గోళ్ళు ఇచ్చాం, బళ్ళు ఇచ్చాం, మీరు బతికేయండి అని చెప్పేటటువంటి కాకమ్మ కౌరులు వద్దు. నిజమైనటువంటి మా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో చట్ట సభలలో రిజర్వేషన్ మాకు కల్పించండి. మేమేమి మీకు భిక్ష కావడం కాదే, మేమేమి మిమ్మల్ని అడుక్కోవట్లేదే. మేము కట్టేటటువంటి రుసుముల ద్వారా మీరు రాజ్యాంగం వేస్తున్నారే, ఈ రాజ్యాంగాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మీకు ఇస్తున్నారే. ఏమి అడగకపోయినా ఈఓసీ అని చెప్పేసరి, ఎకానమికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని చెప్పేసరి అక్కడ కులాల్లో ఉన్నటువంటి 10% మందికి 10% రిజర్వేషన్ కల్పించారు అర్ధరాత్రి కూడా. మరి ఈ దేశానికి వెన్నుముక్కలైనటువంటి బీసీలకు గత 48 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి ఆర్ కృష్ణన్న మాటలు మీకు వినబడటలేదా? ఆర్ కృష్ణన్న పోరాటం మీకు కనబడటలేదా? అందుకే నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట అన్నాడు, అయ్యా కృష్ణయ్య గారు మీరు ఇన్నాళ్ళు బయట నుండి పోరాడారు, చట్టసభలో రిజర్వేషన్లు రాడా? ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మనల్ని చులకనగా చూస్తుంది, మిమ్మల్ని రాజ్యసభకు పంపిస్తాను. ఇప్పుడు పార్లమెంట్ ముట్టడించి మన హక్కులను కాపాడుకొని మీ బీసీలను మీరు నిలబెట్టని పంపించాడు. అలాగే ఎవరైనా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే మనల్ని సపోర్ట్ చేస్తే మనం కూడా అభిమానం చాటుకుంటాం. ఎందువల్లంటే మరి 1982లో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినటువంటి కొత్తలో ఇదే ఆర్ కృష్ణయ్య గారిని పిలిచి మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, మంత్రి పదవి కూడా ఇస్తాను, కృష్ణయ్య గారిని సపోర్ట్ చేయమంటే ఆయన ఒకటే మాట అన్నారు, అయ్యా నాకు కావాల్సింది నా ఎదుగుదల కాదు, మా బడుగు బలహీన వర్గాలు కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకునేటటువంటి సంచార జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఏర్పాటు చేయండి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తే ఒక ఎంపీటీసీగా, ఒక సర్పంచ్గా, ఒక మున్సిపల్ కౌన్సిలర్గా, ఒక మున్సిపల్ చైర్మన్గా, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా, ఒక నగర కార్పొరేటర్గా, నగర మేయర్గా మా బీసీ జాతుల వాళ్ళందరూ కూడా రాజకీయంగా అభివృద్ధి చెందితే నాకు మీరు మంత్రి పదవి ఇచ్చినంత గొప్పని ఆ రోజు స్వర్గీయ క్రీస్తు చేసిన ఎన్టీ రామారావు గారికి సాక్షాత్తు చెప్పినటువంటి వ్యక్తి ఆర్ కృష్ణన్న గారిని ఈ సమావేశం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మరి అటువంటి వ్యక్తి ఈ రోజున రాజ్యసభ ఇస్తే కొన్ని పార్టీల వాళ్ళు గగ్గోలు పెట్టారు. ఆర్ కృష్ణయ్య తెలంగాణ వాడు అన్నారు, ఆర్ కృష్ణయ్యకి రాజ్యసభ అందించి ఉన్నాడు, బీసీలు తాగాడు పెట్టాడు అన్నారు. ఇవన్నీ కూడా మనకి అనవసరమైనటువంటి విషయాలని ఈ సమావేశం ద్వారా తెలియజేస్తూ మన హక్కుల్ని కాపాడడానికి చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు సాధించడం కోసమే కృష్ణయ్య రాజ్యసభ సీటు
తీసుకున్నాడే తప్ప ఏ ఒక్క బీసీ నాయకుడిని కానీ బీసీ జాతిలో పుట్టినటువంటి ఏ ఒక్క కులాన్ని కానీ మీరు వచ్చిన వెనకాతల పలానా పార్టీకి చేయండి ఈ రోజుని కూడా దమ్ముగా చెప్పినటువంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. ఇదివరకు 2014లో తెలుగుదేశం పార్టీకి మరి ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా అనౌన్స్ చేసినప్పుడు కండువా వేసుకోలేదు ఆర్ కృష్ణయ్య గారు. మరి ఈ రోజున ఎంత విలువైనటువంటి 400 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కునేటటువంటి రాజ్యసభ సీట్ ఇస్తే ఇప్పుడు కూడా కండువా వేసుకోలేదండి ఆయన. కానీ అయినటువంటి ముద్ర వైసీపీ నాయకుడు అంటున్నారు. అది తప్పు. మన బీసీ నాయకుడిని చెప్పుకోండి. మనం ఎక్కడున్నా బీసీలే. రేపు పొద్దున్న చట్టసభలో మనకి రిజర్వేషన్ వస్తే మన నియోజకవర్గం నుంచి అన్న కన్నడ గోపాలరావు గారు టీడీపీ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్. నేను చెప్తున్నాను కావాలి. ఇక్కడ ఎవరైనా రాసుకోవచ్చు. అలాగే వైసీపీ నుంచి కౌర్ శ్రీనివాస్ గారు, ఇంకో పార్టీ నుంచి కూడా మన బీసీ కూడా వస్తాడు. ఎవరు గెలిచినా మన బీసీ నాయకుడు వెళ్తాడు. అది మనకి కావాలి. మన ఐక్యత పెంపొందించుకోవాలి. మన హక్కులను మనం కాపాడుకోవాలి. అప్పుడే మనకున్నటువంటి బలమేంటో ఎదురు వ్యక్తులకు తెలుస్తుంది. కాబట్టి సోదరి మనందరూ కూడా గ్రహించుకోవాలి. మనం ఏ పార్టీలకి కొత్తలు కాదు. మనకి ఏ పార్టీ అయితే మంచి చేస్తుందో దాన్నే మనం సపోర్ట్ చేస్తాం. నాడు ఎన్టీ రామారావు గారిని అలాగే మనసులో పెట్టుకొని ఈ రోజు వరకు కూడా పూజిస్తున్నాం. మరి అదే విధంగా ఈ రోజున చట్టసభలో కనుక బీసీలకు 50% రిజర్వేషన్ కనుక సాధించగలిగితే జగన్మోహన్ రెడ్డి కూడా మన బీసీల గుండెల్లో పెట్టుకుంటారని ఈ సమావేశం ద్వారా తెలియజేస్తుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కటికి శ్రీదేవి గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం.